జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. I bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. How are you all? మీ అందరూ బాగున్నారా? Happy to come to your home with జీవాహారం. జీవాహారం కార్యక్రమంతో మీ గృహాల్లోకి రావడం మరొకసారి చాలా సంతోషంగా ఉంది. We are watching and many others are watching, reading my books. Hope you are blessed. మీరందరూ కూడా వింటున్నారు, చూస్తున్నారు, అనేక మందికి తెలియజేస్తున్నారు. నా పుస్తకాలు చదువుతున్నవారు, అదేవిధంగా మీరు మాకు తెలియజేస్తున్న ప్రతిదాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. I spoke to you in the last episode how God carries us on eagle wings and trains us up. గద్ద తన రెక్కల మీద మనల్ని ఏ విధంగా తీసుకొని మోస్తూ మనకు తరబేతి ఇస్తుందో అన్న విషయాలు మనకు తెలియజేస్తున్నా. Then how I and you are trained up in the childhood. చూడండి, చిన్న వయసులో ఉన్నప్పుడు నీవు నేను లేక మనం ఏ విధంగా పెరిగించబడ్డాము లేక ఎదిగించబడ్డాము అన్న విషయాలు కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. God placed many people, important people in our life so that we reach this level. ఈ రోజు ఈ స్థాయిలోనికి రావడానికి మన జీవితాల్లో దేవుడు అనేక మందిని దేవుడు తీసుకొని వచ్చి వారి ద్వారా ప్రభు మనల్ని నడిపిస్తూ ఎదిగింపజేస్తూ వచ్చాడు. First our parents brought us up. మొట్టమొదటిగా మన తల్లిదండ్రులే మనకు ముఖ్యమైన మరి ఉపదేశకులుగా ఉంటారు. Then in school our teachers trained us up. ఆ తర్వాత స్కూల్లో మనకు టీచర్స్ ఉంటారు. Then we have uncles and aunties and relatives and friends, everybody. ఆ తర్వాత మన చుట్టుపక్కల అంటే మన కుటుంబస్తులు, మన అంకుల్స్ గాని, ఆంటీస్ గాని, సహోదరులు గాని అనేక మంది స్నేహితులు మన మధ్యలో వచ్చి మనల్ని నడిపిస్తూ ఉంటారు. For me I said nuns trained me up in the convent. నేను చెప్పాను, నా జీవితంలో అయితే కాన్వెంట్ లో నన్స్ నాకు ఎంతో ట్రైనింగ్ ఇచ్చారు. And then after that I taught my children, I brought up the students, I started training up. ఆ తర్వాత మరి నేను ఆ సందర్భానికి వచ్చేటప్పటికి మరి అనేక మంది స్టూడెంట్స్ కి నేను తరబేతి ఇవ్వడానికి కొరకైన అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. And after my marriage God gave me 3 children. నా వివాహం అయిన తర్వాత దేవుడు మాకు 3 పిల్లల్ని ఇచ్చాడు. Proverbs chapter 22 verse 6. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో, Train up a child in the way he should go, when he is old he will not depart from it. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. So after marriage God gifted me 3 children. మరి ఆ వివాహం తర్వాత దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి 3 బహుమానాలను బిడ్డలు మాకు ఇచ్చారు. 2 sons and a daughter. ఆ 2 కుమారులు, 1 కుమార్తె. They are called Suraj and Subin and Sumi. వారు సూరజ్, సుబిన్, సుమి. After 2 sons we were so happy to have a daughter. 2 కుమారుల తర్వాత మరి 3వ బహుమానంగా దేవుడు 1 కుమార్తెను ఇచ్చినప్పుడు మాకు చాలా ఆనందం అయింది. One who introduced before my message is my daughter Sumi. ముగింపులో మరి వచ్చి కొన్ని విషయాలు చెప్తారు. ఆమె నా కుమార్తె సుమి. And Christmas gift, she was born on 25th December. డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ బహుమానంగా దేవుడు మాకు ఇచ్చాడు. అంటే క్రిస్మస్ రోజు పుట్టింది ఆమె. Psalm 127:3 says, Children, behold, children are the gift, heritage from the Lord, and the fruit of the womb is the reward. 127వ కీర్తన 3వ వచనంలో, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. We always should be grateful to God for our children. దేవుడు మనకి ఇచ్చిన బిడ్డలను బట్టి నిజంగా మనం ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ I ఉండాలి. always thank God because our children are made fearfully and wonderfully. మన పిల్లలను దేవుడు ఎంతో అద్భుతంగాను ఆశ్చర్యంగాను సృష్టించాడు గనుక ఎప్పుడు మనం దేవునికి వందనాలు చెప్తూ ఉండాలి. In so many families we see children retarded and without limbs and mental or either way. అనేక మంది కొంతమంది కుటుంబాల్లో మనం చూస్తాం కదా, పిల్లలు మానసిక వైకల్యం కలిగిన వారై ఉండి నడవలేని స్థితిలో ఉండి మాట్లాడలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు. If your children are healthy and fit, you should be grateful to God, thank him every day. పిల్లలు గమనించండి, మన కుటుంబంలో దేవుడు మన బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి వారు నడవగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు, అన్ని చేయగలుగుతున్నారు అంటే నిజంగా దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించాలి. Though I struggled in my life to bring up the 3 children alone. ఆ 3 పిల్లల్ని ఒంటరిగా నేను పెంచడం లేక వారిని ఎదిగింపజేయడం అనేది అంత సులభమైన విషయం ఉండింది కాదు నాకు. Still I did not deprive them of anything. అయితే ఏ విషయంలో కూడా వారికి తక్కువ కాకుండా నేను పెంచుతూ
వచ్చాను. So, my husband, we were not in the Lord that time. ఆ దినాల్లో నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నా భర్త ప్రభులో లేడు. And he was going out with his friends and drinking and different life. మరి ఆయన జీవితం వ్యత్యాసంగా ఉండేది. స్నేహితులతో కలిసి తిరగడం లేక మరి లోక సంబంధమైన పద్ధతులన్నిట్లు కూడా ఉండేవి. After came to the Lord, we are serving God together. ప్రభులోనికి వచ్చిన తర్వాత, రక్షించబడిన తర్వాత మేము ఇప్పుడు ఇద్దరం కలిసి దేవుని సేవ చేస్తున్నాం. I myself took them, brought them up and then put them in the school and saw their fees and education and everything. పిల్లల్ని స్కూల్లో వేయడం విషయంలో కానీ, వారి యొక్క చదువుల విషయంలో కానీ, వారి ఫీజుల విషయంలో కానీ, వారిని ఎదిగింపు చేయడం విషయంలో కానీ ఎక్కువ ఇనిషియేట్ నేను తీసుకొని చేస్తూ వచ్చేదాన్ని. We had very much financial difficulty. ఆ దినాల్లో చాలా ఆర్థిక ఇబ్బందులు కూడా మేము ఎదుర్కొన్నాం. And we were earning only 1,000 rupees, both of us together. మరి ఆ ప్రారంభ దినాల్లో ఇద్దరం కలిస్తే 1,000 రూపాయల సంపాదన మాకు ఉండేది. Then we had to give rent and we struggled a lot. అందులో అద్దె ఇవ్వాలి, తర్వాత కుటుంబాన్ని పోషించాలి, చాలా స్ట్రగుల్స్ వచ్చాయి. Still I gave them good food and clothing also. కానీ దేవుని కృపను బట్టి ఆ ఉన్న దాంట్లో శ్రేష్టమైన మంచి ఆహారం, మంచి వస్త్రాలు వారికి ఇచ్చేవాళ్ళం. I tried to give homemade food. Though I was teacher, I was working, I came back from school and I used to cook. అప్పటికి నేను స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. నాకు అంత అలసట ఉన్నప్పటికీ కూడా మరి ఇంట్లోనే వంట చేసి పిల్లలకు ఇంటి భోజనమే నేను వారికి ఇచ్చేదాన్ని. Remember, that will bring health to your children. ఈ విషయాలు గమనించండి. ఇలాంటివి మన జీవితంలో అంటే మన పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని మనం ప్రసాదించాలి. Once in a while is okay, but every day don't give junk food to your children. మరి ఎప్పుడో ఒకసారి ఓకే గానీ పర్వాలేదేమో గానీ మరి ప్రతిదినం కూడా ఇలాంటి అలవాటు ఎక్కువ మంచిది కాదు. Though we were not financially sound, we used to take them. I used to take them out for holidays and malls and whatever available those days. చూడండి, మరి అప్పటికి ఆర్థికమైన పరిస్థితులు అంత పెద్ద మెరుగైన పరిస్థితులు లేకున్నప్పటికీ కూడా పిల్లల్ని మరి హాలిడే టైంలో బయటకు తీసుకెళ్లడం, తర్వాత మాల్స్కి తీసుకెళ్లడం, అప్పుడున్న సౌకర్యవంతమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని వారికి అందించేవాళ్ళం. Above all, I gave them spiritual values. మరి అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మ సంబంధమైన విలువలతో వాళ్ళని పెంచడం జరిగింది. In 1992 we came to the Lord and then every day I used to pray with the children. 92వ సంవత్సరంలో మేము ప్రభువుని అంగీకరించి రక్షించబడిన తర్వాత ప్రతిదినం కూడా పిల్లలతో కలిసి ప్రార్థన చేసే అలవాటు ఉండింది. All work and no play makes Jack a dull boy. That's a saying in English. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది కదా, మరి అన్ని పనులు చేస్తాడు, ఏది దేనికి కూడా పనికి రానటువంటి ఒక సామెత ఉంది. So all work and no play. అంటే పని అందరు పని చేస్తారు కానీ పని జరగదు. Amen. So only work and no play makes them dull. దాని అర్థం ఏంటంటే పని మాత్రమే చేసి ఆటలు లేకపోతే వాళ్ళు నిరసించిపోతారు, అంటే వాళ్ళు డల్ గా ఉంటారు. So see that your children are balanced. మీ పిల్లలు చదువుల్లో ఉండాలి, తర్వాత క్రీడల్లో కూడా ఉండేటట్టు చూసుకోండి. Every development is very important. చూడండి, పిల్లల విషయంలో అన్ని వైపుల నుంచి వారు అభివృద్ధి పొందడం అనేది ముఖ్యమైన In విషయం. Montessori training they taught me, physical development of the children, moral development, mental development, spiritual development, aesthetic development. ఈ మాంటెసరీలో మాకు నేర్పించిన విషయం ఏంటంటే శారీరకమైన డెవలప్మెంట్ కానీ, మానసిక డెవలప్మెంట్ కానీ, ఆత్మీయ డెవలప్మెంట్ కానీ, తర్వాత మరి ఉద్రేకపూర్వకంగా అన్ని వైపుల్లో కూడా మరి ఎదిగింపబడడం లేక డెవలప్ అవ్వడం అనేది వాళ్ళు అక్కడ మాకు నేర్పించారు. As a mother, I made it a point to bring them up in all round development. ఈ అన్ని రకాలైన డెవలప్మెంట్ వారికి కలిగించడంలో ఒక తల్లిగా నా బాధ్యత, నా పాత్ర నేను పోషించాను. My children were when they were small, I was Catholic. నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను అప్పుడు క్యాథలిక్ గా ఉండేదాన్ని. And then but still the way I knew, I prayed with them. అంటే నాకు తెలిసిన పద్ధతిలో నేను నా బోధలు వారికి నేర్పించడం లేకపోతే నా ప్రార్థన వారికి చేయడం I used to take them to church not every day. My mother used to take me every day, but once a week, Sunday. అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు నా తల్లి ప్రతిదినం కూడా నన్ను మందిరానికి తీసుకొని వెళ్ళేది, కానీ నా పిల్లల్ని మరి నేను వారానికి ఒకసారి తప్పనిసరిగా మందిరానికి తీసుకెళ్ళేది. So Sunday I taught the children you have to go to church. ఆదివారం నేను వారికి నేర్పించిన విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఆదివారం మందిరానికి ఆరాధనకు వెళ్ళాలి. So this is how I brought up the children the best way I could. ఈ రీతిగా నేను చేయవలసిన శ్రేష్టమైన రీతిలో నా పిల్లల్ని పెంచట విషయంలో నేను ముందుకు వెళ్ళాను. All glory to God. God gave me wisdom to bring up my children. పిల్లల్ని ఈ విధంగా పెంచడానికి కొరకు దేవుడు తన కృపనిచ్చాడు. సమస్త మహిమ దేవునికే నేను చెల్లిస్తున్నాను. And not only my children, I grew up my husband also. మరి పిల్లలు మాత్రమే కాదు, భర్త విషయంలో కూడా మరి శ్రద్ధ తీసుకొని మరి ఆయన ఎదుగుదల విషయంలో నేను నా పాత్ర పోషించాను. He was in Kerala and he came with to dress just 2 shirts. మరి కేరళలో ఉండేవారు ఆయన.
ఒక 2 షర్ట్స్ తో మాత్రమే హైదరాబాద్ వచ్చారు. There was a bell bottom pant and one long hair hippie style. మరి హిప్పీ కటింగ్ ఉండేది, బెల్ బాటమ్ ప్యాంట్స్ ఉండేది, అలాగా ఉండేవాడు. So we made a haircut and gave good pants and shirt stitched. సో మరి ఆ విధంగా ఆ స్టైల్లో కాకుండా కొంచెం ఆయనను మరి చక్కగా మలిచి మరి వేరే ప్యాంట్స్ కుట్టించడం, తర్వాత హెయిర్ కట్, ఇలాంటివన్నీ కూడా కొంచెం ఒక పద్ధతిలో చేయడం When జరిగింది. he came to Hyderabad, got inserted and got shoes, and when he went to Kerala, oh, he's changed, Paul is changed, everybody said. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ పద్ధతులన్నీ బయట కనిపించే విషయాల్లో కూడా చాలా మార్పు వచ్చిన తర్వాత కేరళ ఆయన వెళ్తే అందరూ కూడా ఓ పౌల్ మారిపోయాడు చాలా మారిపోయాడు అని చెప్పేవారు. Every wife is a helper to your husband. పిల్లలు గమనించండి, ప్రతి స్త్రీ, ప్రతి భార్య నీ భర్తకు నిజంగా సహకారంగా ఉండాలి. In every way you have to really help and support your husband. ప్రతి విషయంలో కూడా నీ భర్తకు సపోర్ట్ గా ఉండి వారికి సహకరిస్తూ వారిని పెంచేవారుగా ఉండాలి. Because that is the duty of every wife. అది ప్రతి భార్య చేయవలసిన పని లేక పద్ధతి. So one more thing I want to tell you a secret, a tip how to bring up your children. మన పిల్లల్ని ఏ విధంగా పెంచాలో అన్న విషయంలో ఒక టిప్ చెప్తాను, జాగ్రత్త వినండి. I don't know, my children grew up good because I was not beating them always. నా పిల్లలు మంచిగానే వాళ్ళు ఎదిగారు. వాస్తవం చెప్పాల్సి వస్తే పిల్లల్ని కర్రతో ఎప్పుడు కూడా నేను కొట్టి బాధించాను. Sometimes needed we have to beat. అవసరం ఉన్నప్పుడు వారికి అప్పుడప్పుడు దెబ్బలు అవసరం ఉన్నప్పుడు But if you go on beating everywhere, no, they won't even understand. The pain comes. ఇక ప్రతి పరిస్థితిలో కూడా అవకాశం వచ్చినప్పుడల్లా, తప్పు చేసినప్పుడల్లా కర్ర పట్టుకొని బాదుతా ఉంటే వారు కఠిన అయిపోతారు, వారు ఇక మారరు. I don't know, somehow God gave me an idea to give them stars. మరి దేవుడు ఏదో రకంగా ఆ జ్ఞానాన్ని నాకు ఇవ్వబట్టి వారికి స్టార్స్ వేయటం ద్వారా వాళ్ళని నేను ఎదిగింపజేస్తూ From 6 years, 7 years onwards, I started giving stars for every good work. 6-7 సంవత్సరాల వయసులో ఉన్నప్పటి నుంచి కూడా వారికి మరి మంచి వాళ్ళు చేసిన ప్రతి దానికి కూడా స్టార్స్ వేసేదాన్ని. So in school, for the handwriting, I used to get star. So I think that was clicked me. నేను స్కూల్లో ఉన్నప్పుడు హ్యాండ్ రైటింగ్కి, నేను రాసే హ్యాండ్ రైటింగ్కి నాకు స్టార్స్ వచ్చేవి. అది బహుశా నా పిల్లల మీద ప్రయోగించాలని నేను అనుకున్నాను. Teacher gave nice, 3 stars and just you wrote very good. బాగా రాసేవనే ఉద్దేశంతో ఆమె నాకు 3 స్టార్స్ 3 స్టార్లు పెట్టేది. Same way I took a diary like this. I have that diary even today. ఈరోజు తీసుకొచ్చాను మరి ఈ డైరీ, ఇలాంటి స్టార్స్ పెట్టిన డైరీ. Yesterday, I showed my children and grandchildren. Suraj, Subin, Sumi, I wrote and gave so many stars. సూరజ్, సుబిన్, సుమి వాళ్ళ పేర్లు రాసి వాళ్ళకి అనేకమైన స్టార్స్ ఇలాగ పెట్టేది. You have more than 2 children, this will work. ఒకవేళ 2-3 పిల్లలు ఉంటే ఇది నీకు పని చేస్తుంది. Amen. This is a very good idea. చాలా మంచి ఆలోచన అండి ఇది. I didn't need a servant at home. వాస్తవానికి అప్పట్లో నాకు మరి సర్వెంట్ అవసరం లేకుండా, because they are doing all the work. ఎందుకంటే పిల్లలే ఈ పనులన్నీ కూడా చేసేస్తారు. They are competition, they'll make the bed, they'll bring the dining table, they put the food and sweep the house, everything. ఎందుకంటే ఆ పిల్లలు పోటీ పడి మరి స్టార్ల కొరకేమో పోటీలు పడి మరి బెడ్లు సరి చేయడం, తర్వాత డైనింగ్ టేబుల్ సెట్ చేయడం, భోజనం తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టడం, ఇల్లు క్లీన్ చేయడం, ఈ విషయాలన్నీ కూడా వాళ్ళే చేసేవారు. For every work they will come in the evening to give the stars. మరి ప్రతి రోజు కూడా సాయంకాలం వచ్చి ఇగో ఇది నేను చేశానని చెప్పి స్టార్ల కొరకు నా దగ్గరికి వస్తారు. And then if they do any mistake or say lies or something, I cut 3 stars. ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే లేక ఏదైనా అబద్ధం చెప్తే అప్పటికి నేను వేసిన స్టార్లలో ఒక 3 స్టార్లు వాళ్ళకి కట్ చేశాను. If they steal a pencil from the friend's bag, then I cut 3 stars. ఒకవేళ ఫ్రెండ్స్ దగ్గర ఏదైనా పెన్ గాని పెన్సిల్ గాని ఏదైనా దొంగతనం చేస్తే 3 స్టార్లు కట్ చేశాను. To make them understand the grievousness of sin. అంటే పాపం యొక్క ఆ తీవ్రత, పాపం మంచిది కాదు అన్న విషయాన్ని వారికి నేర్పించాను. I used to cut 3 or 4 stars and round up and write bad. మరి అక్కడ 3-4 స్టార్లు కట్ చేసి అక్కడ బ్యాడ్ అని రాసి and then they used to cry. It used to hurt them so much. నిజంగా ఆ బ్యాడ్ అని రాసేటప్పటికి నిజంగా వాళ్ళు చాలా బాధపడేవారు, ఏడ్చేవారు. More than beating, this works. నిజంగా దెబ్బలు కొట్టకుండానే ఇది వారికి పనిచేసింది. So for 100 stars I used to give a small gift. 100 స్టార్లు వాళ్ళకి వచ్చినప్పుడు ఒక బహుమానం ఇచ్చేది. 1000 stars I used to give a bigger gift. 1000 స్టార్లు వచ్చినాయంటే చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చేది. Like this, many stars they earned and they became good children. అలాగే అనేకమైన స్టార్లు వాళ్ళు సంపాదించి
ఒక మంచి పిల్లలుగా And తయారు. also they had affection for the mother. తల్లి అంటే ప్రేమ కలిగిన వారుగా అయ్యారు. So this, what are the results of that? దానికి ప్రతిఫలం ఏంటి తెలుసా? They became very good children. వారు మంచి పిల్లలుగా అయ్యారు. You agree, no, brother? ఎస్, They are very good children. చాలా శ్రేష్టమైన పిల్లలుగా దేవుడు వారిని తీర్చిదిద్దాడు. They did all the work at home. ఇంట్లో పనులన్నీ కూడా వాళ్ళే So చేశారు. I said I didn't need a servant. చెప్పాను కదా, సర్వెంట్ అవసరం I couldn't లేకుండా. afford a servant. వాస్తవానికి అప్పట్లో ఆ సర్వెంట్ ను పెట్టుకునేటంత స్తోమత కూడా లేదు. I need not beat them so, because they give affection also. మరి ప్రేమ ఎక్కువ పెరగడానికి కొరకు దెబ్బలు కొట్టకుండానే ఇది పనిచేసింది. They never said lies or stole anything. That sin I made them understand through this. తప్పు పాపం ఎంత భయంకరమైందో, అది ఎంత తీవ్రమైందో అనే విషయాన్ని తెలియజేయడానికి వారికి స్టార్లు కట్ చేయడం కానీ బ్యాడ్ అని రాయడం కానీ చేశారు. When they got first class, I used to give 10 stars. క్లాస్లో కానీ స్కూల్లో కానీ ఫస్ట్ క్లాస్ వస్తే 10 స్టార్లు పెట్టేదని ఒకటే. Second rank means I'll give 5 stars. మరి సెకండ్ ర్యాంక్ వస్తే 5 స్టార్లు పెట్టేది. Third rank we'll give 1 star. మరి థర్డ్ ర్యాంక్ వచ్చేటప్పటికి 3 స్టార్లు. Like this they fared well in studies also. చదువుల్లో కూడా చాలా చక్కగా వాళ్ళు There రాణించగలిగారు. was competition to perform well and impress their mother. చూడండి, వారి యొక్క తల్లిని మరి సంతోష పెట్టడానికి కొరకు కాంపిటీషన్ లో చాలా బాగా వాళ్ళు Today రాణించారు. by God's grace, my sons are excellent husbands to their wives. ఈరోజు దేవుని మహాకృపను బట్టి నా కుమారులు వారి భార్యలకు మంచి భర్తలుగా ఉన్నారు. My daughter is an excellent wife to her husband. మరి నా కుమార్తె తన భర్తకు మంచి భార్యగా ఉంది. They follow my footsteps. వారు నా అడుగు జాడల్లో నడుస్తారు. My children one day gave a birthday card. ఒక దినాన నా బర్త్డే రోజు నా పిల్లలు ఒక కార్డ్ I remember that you are the greatest mother on earth. We love you, mama. మరి వాళ్ళు రాసిన మాట అందులో ఏంటంటే, ఈ భూప్రపంచం అంతట్లో కూడా నువ్వు చాలా గొప్ప తల్లివి అమ్మా, మిమ్మల్ని మేము ఎంతో గౌరవిస్తున్నాం, ప్రేమిస్తున్నాం. See, Proverbs 31:28. Children rise up and call you ధన్యురాలు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 28వ వచనంలో పిల్లలు లేచి ఆమెను ధన్యురాలు అందురంట. Her husband also praises her. భర్త లేచి ఆమెను పొగుడును అని. So how many of you are blessed through this testimony? ప్రియులారా, ఈ సాక్ష్యం ద్వారా మీరు ఎంతమంది దీవించబడ్డారు? I think many of you will follow this example. నేను నమ్ముతున్నాను మీలో చాలా మంది ఇది అనుసరిస్తారనుకుంటున్నాను. These stars will work till 10th class. మరి చిన్న పిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఇది మీరు చేస్తూ ఉన్నప్పుడు 10th క్లాస్ వరకు అది పనిచేస్తారు. After they become big and they won't care for ఆ this. తర్వాత పెద్దగా అయిపోతారు కాబట్టి స్టార్ల గురించి పెద్ద పట్టించుకోరు. But yesterday only I showed this diary to my children and grandchildren. నిన్నటి దినాన్ని నా పిల్లలకు వాళ్ళ పిల్లలకి ఈ స్టార్స్ They సంబంధించిన were so డైరీ చూపించారు. excited and my daughter is doing that. 3 children and my son giving stars to the 3 children. మరి ఆ పిల్లలు దాన్ని అవలంబిస్తున్నారు. ఇప్పుడు నా కుమార్తె కూడా వారి ముగ్గురు పిల్లలకు కూడా ఈ విధంగా చేస్తున్నారు. Train up your children in the way they should go, and when they become old they will not. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపో. Come on, how many of you have children? ఎంతమంది పిల్లలు కలిగి ఉన్నారు? Raise your hand and pray for your చేయి children. పైకెత్తి ఒక్క నిమిషం మీ పిల్లల కొరకు మీరు ప్రార్థన Cover చేయండి. them by the blood. యేసు రక్తం మీద కప్పండి వారు. Oh, they are in the wicked world. వారు దుష్ట లోకంలో They జీవిస్తున్నారు. may not have good friends. మంచి స్నేహితులు వారికి ఉన్నారో లేదో All తెలియదు. the social media is deviating them. సోషల్ మీడియా వారికి ఎంతో ప్రక్కదారి పట్టిస్తుంది. Satan is trapping them. సాతానుడు వాళ్ళని ఉచ్చులో Therefore, లాగుతున్నాడు. how much you have to pray, cry for your children. కనుక నీ బిడ్డల కొరకు నువ్వెంతో ప్రార్థించవలసిన Father, in the అవసరం. name of Jesus, తండ్రి యేసు నామములో we are praying everybody, Lord, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన who is చేస్తున్నాను. listening this message, ఈ సందేశాన్ని వింటున్న those who వారు, are viewing the message. ప్రభా వాక్యాన్ని వీక్షిస్తున్న వాళ్ళు, The children are a heritage and a gift from God. ప్రభా కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. Let them bring up the children in the right way, Lord. వారి పిల్లల్ని సరైన రీతిలో వారు పెంచుదురుగా. I pray that you give them wisdom to every parent, Lord. ప్రతి తల్లిదండ్రులకు కావలసిన జ్ఞానాన్ని మీరే అనుగ్రహించండి ప్రభా. Our children should not go in the wicked way. మా పిల్లలు దుష్ట మార్గంలో వెళ్ళొద్దు నాయనా. We cover them by the blood. యేసు రక్తం చేత వారిని Let them కప్పుతున్నాను. grow up like Jesus, Lord, in favor with God and with men. ఓ మనుషుల దయందును దేవుని దయందును బిడ్డలు వర్ధిల్లుదురుగా. We bring all the children in your presence, Lord. ప్రభువా నీ సన్నిధిలోనికి బిడ్డలందరినీ కూడా తీసుకొని Jesus, you said, let the little children come to me, and the kingdom of God is like them. చిన్న బిడ్డలు నా యొద్దకు రానియండి, ఇలాంటి వాడిదే పరలోక రాజ్యం అని ప్రభువు చెప్పాడు. Put your hand and bless them, Lord. ఓ ప్రభువా మీ చేయి చాపి వారిని In ఆశీర్వదించు. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్ ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును See you గాక. next week, same channel. వచ్చే వారం మళ్ళీ ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవే.
అడిగిన వారికి ఇచ్చే వాడవు, వెదకిన వారికి దొరికే వాడవు, తట్టిన వారికి తలుపు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో వ్రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన
డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే స్వార్థ పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం, స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ, పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని, పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకి ఎగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ ట్రీసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకొనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించిన